ఒక అన్ఫార్చునేట్ విషయం ఏంటి అంటే, మనం ఏది కాదో అది సత్యం అనుకుంటాం. ఈ శరీరం అసత్యం, మనస్సు అసత్యం, చుట్టూ ఉన్న ఈ సంసారం, ప్రపంచం అన్నీ అసత్యం. అసలైన సత్యం ఏంటో తెలుసా? దీనికి సాక్షిగా ఉన్న ఆ అసలు నేను, ఆ సాక్షియే ఆత్మ. ఏది చేసినా ఆ అసలు నేను మాత్రం ఎప్పుడూ మనతోనే ఉంటుంది. ఆ నేను, అది అసలు నేను. మనస్సు ఊహలతో మనం అనుకునేది, నమ్మింది, ఇవన్నీ కూడా ఇది అబద్ధం నేను. కానీ దీనితో బైండ్ అవుతాం, దాన్ని లెక్క చేయం. ఎప్పుడు వరకైతే ఈ విషయం తెలీదో, ఆ సాక్షితత్వం ఎప్పుడు మనతో ఉండాలి. ఆ అసలు నేనుని ఎప్పుడు మనం తెలుసుకుంటూ ఉంటే, ఈ అబద్ధపు నేనుని పక్కన పెడితే ఏ ప్రాబ్లము రాదు. అసలు ఆ అద్వైత తత్వాన్ని తెలుసుకోవటానికి ఆ సాక్షి నేనును ఎప్పుడూ మనతో ఉంచుకోవాలి. చాలా సింపుల్. ఏ పనైనా చేయండి, ఏ కర్మలోనైనా ఉండండి, ఈ రెండు నేనులు అంటే, ఏదైతే ఈ శరీరం, మనస్సు, నేను అనే నమ్మకాలు ఉన్నాయో ఆ నేను ఈగో నేను, అహం నేను. కానీ దీన్ని సాక్షిగా చూస్తున్న ఆ అహం బ్రహ్మాస్మి, అది అసలు నేను. ఆ సాక్షి ఎప్పుడు ప్రతి పనిలో కూడా అది ఉండి తీరు.